హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీ ముందుకైతే చాలా మంచి వీడియోనైతే తీసుకొచ్చాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు వీడియో ఏంటంటే, దాదాపుగా మనమైతే నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు ఇలాగ ఎండిపోవడము, పాడైపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో అవి కొంచెం తేడా అయినా కూడా మనం అస్సలు వాటిని యూజ్ చేయము, ఎందుకంటే వాటి టేస్ట్ అంతా మారిపోతుంది. కాబట్టి కొంచెం మెత్తబడినా, కుళ్ళిపోయినా, ఎండిపోయినా ఇలాంటివి పక్కన పడేస్తూ ఉంటాము. సో ఎంత ఎండిపోయిన నిమ్మకాయలైనా కూడా మనము ఈరోజు చక్కగా క్లీన్ చేసుకునేదానికి, అలాగే మిషన్ క్లీనింగ్ దానికి మనం లిక్విడ్ తయారు చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా మంచి సువాసనతో ఉంటాయి. నిమ్మకాయ ఫ్లేవర్ నచ్చని వాళ్ళంటే ఎవరు ఉండరు కదా. సో ఇలాంటి నిమ్మకాయల్ని, పాడైపోయిన నిమ్మకాయల్ని ఇలాగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి వాటర్ పోసుకొని, మీ దగ్గర ఎన్ని నిమ్మకాయలు ఉంటే అన్నీ మొత్తం వేసేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట. అవి నీళ్ళల్లో మరుగుతున్నప్పుడు ఎండిపోయిన నిమ్మకాయలైనా సరే ఇలాగా మంచిగా మళ్ళీ మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నిమ్మకాయల్ని లోపల అవి వాటర్ మరుగుతున్న టైంలో ఎలా తిరుగుతున్నాయి చూడండి. ఇవి బాగా మరిగించుకోవాలి, కానీ కొంచెము అలా పగిలిపోయేలాగా, అంటే నిమ్మకాయ బాగా మరిగిందంటే మళ్ళీ పగిలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఇలాగా వీటిని మరిగించుకున్న తర్వాత నిమ్మకాయలని అయితే సపరేట్ చేసేసుకోవాలి. ఆ వాటర్ని కూడా మనం యూజ్ చేసుకుంటాము, పడేయాల్సిన అవసరం లేదు. అసలు ఈ నిమ్మకాయలు నీళ్ళలో మరుగుతున్నంతసేపు చాలా మంచి వాసన వస్తూ ఉంది. అసలు ఇల్లంతా కూడా లైమ్ ఫ్లేవర్ తెలుస్తూ ఉందన్నమాట. సో ఇలాగా బయటికి తీసుకున్న నిమ్మకాయలని అయితే కొంచెం చల్లగా అయ్యాక ఇలాగ కట్ చేసేసుకోవాలి, లేదంటే కాలుతూ ఉంటాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయి. అసలు మామూలుగా అయితే ఇవి ఎండిపోయి ఉన్నాయన్నమాట ముందు, కానీ తర్వాత ఉడికిన తర్వాత ఇలాగా సాఫ్ట్గా అయ్యాయి అనమాట. ఇలాగ అన్నీ కట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో చాకులు ఉంటాయి కదా. సో చాకుల పైన కొంచెం సాల్ట్ వేసేసుకొని ఈ నిమ్మరసాన్ని కొంచెం పిండుకొని ఇలాగా చాకులు ఇలా రఫ్ చేసామనంటే చాలా మంచిగా షార్ప్ అవుతాయి. అసలు ముందు ఎంత మొద్దుగా ఉన్న కత్తి అయినా సరే ఇలా రఫ్ చేసిన వెంటనే చాలా షార్ప్నెస్ వస్తుంది. మామూలుగా కత్తులు రఫ్ చేస్తేనే షార్ప్గా అవుతాయి, అలాంటిది ఇలా సాల్ట్ వేసి నిమ్మకాయ వేసి చేశారంటే అసలు చూడండి ఇక్కడ ఎంత షైనీగా కనపడుతుందో రఫ్ చేశాక. ఇంకా నెక్స్ట్ ఈ కట్ చేసిన నిమ్మకాయలను అయితే మిక్సీ జార్లోకి వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మీరు మిక్సీ వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దాదాపు ఫైన్గా వేసుకోవడానికే చూడండి. కాకపోతే ఇవి ఎండిపోయిన నిమ్మకాయలు కాబట్టి అక్కడక్కడ తొక్కలుగా కొంచెం కనబడుతూ ఉంటాయన్నమాట. ముందుగా మనం ఈ వాటర్లో ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్ని అయితే తీసుకొని ఈ పేస్ట్ అంతా కూడా అన్ని వాటర్లోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలాగా చేసిన మిక్సీ వేసిన పేస్ట్ని అంతా కూడా మంచిగా మొత్తం కలిసిపోయేలాగా ఒక స్పూన్ తీసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి చేత్తో కలుపుకోలేము, కాబట్టి స్పూన్తో మంచిగా ఇలా మొత్తం అదంతా పేస్ట్ అంతా వాటర్లో కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత వేరే ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి అయితే మనము స్ట్రైనర్ తీసుకొని వడకట్టుకోవాలి. ఎందుకంటే తొక్కలన్నీ ఉన్నాయి కదా, మనము దీన్ని స్ప్రే బాటిల్లోకి వేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర స్ప్రే బాటిల్ అవైలబుల్ లేదు, లేదా పెద్ద సైజ్ లేదు అనుకుంటే ఇలాగా ఏదైనా ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకోవాలన్నమాట. దానికన్నా ముందైతే దీంట్లోకి 2 స్పూన్ల బేకింగ్ సోడా, అంటే వంట సోడా ఉంటుంది కదా, సో వంట సోడాను యాడ్ చేస్తున్నాను. ఈ వంట సోడా డైరెక్ట్ ఒకటేసారి గుమ్మరించకండి, ఎందుకంటే అది నొరగలాగా పొంగుతుంది అనమాట. నిమ్మకాయకి బేకింగ్ సోడాకి ఇలా రియాక్షన్ ఫామ్ అవుతుంది కాబట్టి నొరగంతా వచ్చేస్తుంది. దానిలో ఒక స్పూన్ కానీ లేదంటే గరిట కానీ ఇలా పెట్టారంటే పొంగు అనేది బయటికి పోకుండా లోపలనే అడ్జస్ట్ అయిపోయి ఉంటుంది అనమాట, లేదంటే బయటికి పొంగు వచ్చేస్తుంది. తర్వాత దాంట్లోకి అయితే ఇక్కడ నేను ఒక ప్యాకెట్ షాంపూ యాడ్ చేస్తూ ఉన్నాను, అంటే ఒక స్పూన్ షాంపూ యాడ్ చేస్తూ ఉన్నాను. ఏ షాంపూ అయినా పర్వాలేదు. ఇలాగా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఈ మూడింటిని కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మీరైతే దీన్ని బాటిల్లోకి స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. స్ప్రే బాటిల్లోకి చేసుకున్నా కూడా ఇది ఎన్ని రోజులైనా కూడా మీకు మంచిగా నిలవ ఉంటుంది, ఇదేం పాడవుతుంది అనే ఛాన్సే లేదు అస్సలు. కాబట్టి మీరు ఎన్ని రోజులైనా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం హీట్ చల్లారిన తర్వాత బాటిల్లోకి వేసేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ పెద్ద బాటిల్ తీసుకున్నాను. ఇంకా కావాలంటే దీంట్లో మీరు ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎక్కువ వాటర్ ఏం యాడ్ చేయలేదు, ఉండే వాటర్తోనే చేస్తూ ఉన్నాను. తర్వాత పైన అయితే హోల్స్ పెట్టుకుంటా ఉన్నాను, ఎందుకంటే దీంట్లో నుంచి వాటర్ తీసుకొని మూత ఓపెన్ చేయకుండా డైరెక్ట్ దీంతోనే
పైన ఉంచేసుకునేలాగా బాటిల్కి క్యాప్కి నేను హోల్స్ పెట్టేశాను. ఫస్ట్ అయితే స్టవ్ క్లీనింగ్ చూపిస్తాను చూడండి. ఇలాగా చేసిన ఈ లిక్విడ్తో స్టవ్ క్లీన్ చేసుకున్నారు అంటే స్టవ్ మంచిగా షైనీగా రావడమే కాదు, ఆ స్టవ్ దగ్గర అయితే మంచి సువాసన వస్తూ ఉంటుంది, నిమ్మకాయ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది అనమాట. షాంపూ యాడ్ చేసాం కదా, సో షాంపూ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. అసలు ఇక్కడ బ్యాక్ సైడ్ టైల్స్ అయితే ఆయిల్ జిడ్డంతా ఉంది, జస్ట్ అది వేసి ఇలా తుడుస్తుంటేనే మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది. అసలు చాలా తొందరగా క్లీన్ అవుతుంది, మంచి సువాసన కూడా వస్తుంది అనమాట. అసలు చూడండి ఎంత నీట్గా ఉందో. ఇక్కడైతే ట్యాప్స్ అబ్జర్వ్ చేయండి, ముందు ఇలా ఉన్నాయి కదా. సో ఈ లిక్విడ్ వేసేసిన తర్వాత ఒకసారి నేను నార్మల్గా, ఎక్కువ కూడా కాదు, జస్ట్ ఇలాగా స్క్రబ్బర్తో ఒకసారి రుద్ది చూపిస్తాను చూడండి. మీకు ఎంత నీట్గా ఎంత షైనీగా కొత్తగా కనపడతాయి అసలు ట్యాప్ అయితే. స్టీల్ ఐటమ్స్ మనం వాష్రూమ్లో కానీ కిచెన్లో కానీ ఇలాగా ట్యాప్స్ ఉంటాయి కదా, సో ఇలాగా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్తో మీరు క్లీన్ చేసుకున్నారని అంటే స్టీల్ ట్యాప్స్ అయితే కనుక చాలా చక్కగా అసలు చూడండి ఎంత నీట్గా కనపడుతుందో, కొత్త దానిలాగా తలతల మెరుస్తూ ఉంది ట్యాప్ అయితే. చూడండి ఇక్కడ మీరు దగ్గరగా అబ్జర్వ్ చేయండి, ముందు ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉండింది అనేది. తర్వాత వాషింగ్ మిషన్లో ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ డ్రమ్కి అయితే ఉండే రబ్బర్ అయితే బాగా మురికిగా అయిపోయింది, చాలా రోజులైంది అనమాట డ్రమ్ క్లీన్ చేయక. సో మురికి అంతా కూడా పట్టేసింది. ఇక్కడ మీరు ముందు బెల్ట్ని అబ్జర్వ్ చేయండి, తర్వాత క్లీన్ అయిపోయిన తర్వాత బెల్ట్ని అబ్జర్వ్ చేయండి. ఇదే లిక్విడ్ని ఇక్కడ ఈ బెల్ట్ దగ్గర మొత్తం లోపల బయట అంతా వేసేస్తున్నాను, అలాగే లోపల డ్రమ్లో కూడా వేసేస్తూ ఉన్నాను. చూడండి ఇది నిమ్మకాయ అనేది పులుపుగా ఉంటుంది కాబట్టి మురికి తొందరగా పోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇక్కడ నేనైతే జస్ట్ క్విక్ వాష్లో పెట్టుకుంటున్నాను. క్విక్ వాష్ అంటే చాలా తొందరగా అయిపోతుంది అనమాట. నేను ఇక్కడ ట్రేలో కూడా కొంచెం వేసాను, క్లిప్పింగ్ మిక్స్ అయింది. సో ఇక్కడ చూడండి బయట డోర్ దగ్గర కూడా అంత డస్ట్ పట్టేసి ఉంది కదా, ఇది బయట ఉందన్నమాట వాషింగ్ మిషన్. సో బయట కాబట్టి ఓపెన్ ఏరియా కాబట్టి డస్ట్ ఎక్కువగా పడుతూ ఉంటుంది కదా. సో ఇదే లిక్విడ్ని కొంచెం నాప్కిన్ పైన వేసేసుకొని ఇలా తుడిచాను, అలా జస్ట్ తుడిస్తే సరిపోయింది, అసలు నీట్గా వచ్చేసింది డస్ట్ అంతా కూడా. ఇంకా కనపడుతున్నది ఆ మురికి మొత్తం లోపల మురికి అనమాట. అది మనం క్లీన్ అయిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు మిషన్ స్టార్ట్ అయిపోయి అది రన్ అయిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా ఎలా ఉందనేది మీకు మళ్ళీ చూపిస్తాను, మీరే అబ్జర్వ్ చేయండి ఎంత డిఫరెన్స్ వస్తుందో. మామూలుగా దీంట్లో నురగ రాదేమో అనుకుంటాం కదా, లోపల అది డ్రమ్ తిరుగుతుంటే చూడండి ఎలా నురగ వచ్చేస్తుందో. వాటర్ తీసుకొని లిక్విడ్ వేసేసాం కదా, సో వాటర్లో ఈ నురగ చూడండి ఎంత బాగా వస్తుందో. ఫైనల్గా లాస్ట్ చూపిస్తాను చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక బకెట్లో అయితే వాటర్ తీసుకున్నాను, అంటే మామూలుగా మనం ఇల్లు తుడుచుకునేదానికి నీళ్ళు తీసుకుంటాం కదా, సో దాంట్లో ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ లిక్విడ్ని కొంచెం వేసేసి ఇల్లు తుడుచుకున్నారని అంటే ఇల్లంతా కూడా మంచి నిమ్మ సువాసన వస్తుంది అనమాట. నిమ్మకాయ ఫ్లేవర్ ఎంత బాగుంటుందో మీకు తెలుసు కదా, సో ఆ స్మెల్ వస్తుంది ఇల్లు తుడిస్తే. అసలు ఈగలు అయితే వాళ్ళవు. ఒకసారి ట్రై చేసి చూడండి, మామూలు నిమ్మకాయ ఉన్నా కూడా ఒక పీస్ కట్ చేసుకొని మీరు వేసేసుకొని ఇల్లు తుడుచుకొని చూడండి, చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఈగలు దోమలు లాంటివి అయితే అస్సలు రావు. అలాగే ఇక్కడ ఫ్లష్లో కూడా వేసేసి, అంటే బాత్రూంలో కూడా వేసేసుకుంటే మంచిగా క్లీన్ అయిపోతాయి అనమాట. ఇక్కడ వాష్ బేసిన్ని ముందు అబ్జర్వ్ చేయండి, ఇది నేను క్లీన్ చేసి చూపిస్తాను తర్వాత చూడండి. ముందైతే ఎంత గారపట్టి ఉన్నది కదా, సో ఇలా గారపట్టి ఉన్నది కూడా చాలా ఈజీగా తొందరగా రిమూవ్ అయిపోతాయి అనమాట. ఈ నిమ్మకాయ అనేది పులుపుదనంతో ఉంటుంది కాబట్టి క్లీనింగ్ పర్పస్లో అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మీ దగ్గర పాడైపోయిన నిమ్మకాయలు ఉంటే ఇలా క్లీన్ చేసుకోండి అని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. పాడైపోయిన నిమ్మకాయలే కాకుండా మనం కూరగాయల మార్కెట్కి వెళ్తే కూడా మనకి నిమ్మకాయలు అవైలబుల్ ఉంటాయి, అంటే వాళ్ళు మామూలుగా కొంచెం మెత్తబడినవి కుళ్ళినవి పక్కనేసేస్తూ ఉంటారు. మనకి చాలా ఒక 10 రూపీస్ ఇచ్చామంటే ఇచ్చేస్తారు కదా, సో అలా తెచ్చుకొని అయినా సరే మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇది న్యాచురల్ క్లీనింగ్ లిక్విడ్ అనమాట. మనకి మామూలుగా మనము కెమికల్స్ ఉండేవి లేకుండా ఇలాగా అప్పుడప్పుడు కనీసం మంత్లీ వన్స్ అయినా కూడా ఇలా చేసుకోవచ్చు. ఇంకా మీకు రెగ్యులర్గా నిమ్మకాయలు దొరుకుతూ ఉంటాయి అనుకుంటే కనుక కొంచెం తక్కువ రేట్లో ఉన్నా కూడా ఇలాగా మనము ఇల్లు తుడిచే నీళ్ళలో వాషింగ్ మిషన్లో ఇలా ఒక్కొక్క ముక్క వేసామనంటే చాలా మంచి వాసనతో పాటు బాగా క్లీన్ అవుతాయి కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా వాష్ బేసిన్ అయితే ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడండి, మధ్యలో అయితే ఎంత గార పట్టేసి ఉండింది కదా, సో అదంతా కూడా పోయి మంచిగా షైనీగా కనపడుతుంది, అంత బాగా క్లీన్ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదే ఇక్కడ ఉంది కదా ఈ గుజ్జు అంతా, ఈ గుజ్జుని ఏం మనం
పడేయాల్సిన అవసరం లేదు. దీనితో మనము గిన్నెలు కూడా తోముకోవచ్చు అనమాట. ఈ గిన్నెలు కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. స్క్రబ్బర్తో కనుక ఇలా పీచుతో కొంచెం తీసుకొని మనం రుద్దుకున్నామనంటే జిడ్డంతా పోతుంది, మంచిగా నీట్గా క్లీన్ అవుతాయి. గిన్నెలు అయితే మంచి వాసన వస్తూ ఉంటాయి. ఎంత మురికిగా ఉన్నా ఎట్లా ఉన్నా కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి. మనం షాంపూ వేసాం కాబట్టి ఆటోమేటిక్గా ఆయిల్ జిడ్డు లాంటిది ఏదన్నా ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట. సో ఈ పీచుని తీసుకొని లాస్ట్లో మీరు సింక్ అదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇదంతా కూడా ఇదే సరిపోతుంది, గుజ్జు అనేది సరిపోతుంది మనకి లాస్ట్లో ఫైనల్గా. మొత్తం కూడా అన్ని రకాలుగా ఇంట్లో గిన్నెలు కానీ, సింక్, వాష్ బేసిన్, బాత్రూము, వాషింగ్ మిషన్, బట్టలు ఉతకడానికి, ఇల్లు తుడుచుకునేదానికి ఇన్ని రకాలుగా ఈ నిమ్మకాయతో మనము చాలా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ గిన్నెలు అంతా కూడా ఎంత తలతలా మెరుస్తూ ఉన్నాయో. ఫైనల్గా వాషింగ్ మిషన్ కూడా ఎంత నీట్గా క్లీన్ అయిపోయింది చూపిస్తాను చూడండి. వేస్ట్గా పడేసే నిమ్మకాయలతో అంటే అప్పుడప్పుడు కుళ్ళిపోతూనే ఉంటాయి నిమ్మకాయలు అనేవి, కాబట్టి అలాగా 1-2 కుళ్ళిపోయినా కూడా మీకు ఇంత పేస్ట్ అవసరమే లేదు. 1-2 పాడైనా కూడా మీరు చక్కగా వాటిని యూజ్ చేసేసుకోవచ్చు అని చెప్పడం కోసం ఈ వీడియో అనమాట. ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ వాషింగ్ మిషన్ చూపిస్తున్నాను చూడండి, బెల్ట్ని గమనించండి. ఇదైతే ముందు ఉందన్నమాట, అది పోదు, మామూలుగా ఏం చేసినా పోదు, అది బాగా అంటుకున్నట్టుగా ఉందన్నమాట. ఇక్కడ డ్రమ్ చూడండి, బెల్ట్ని చూడండి, ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది. డోర్ దగ్గర అబ్జర్వ్ చేయండి, ఆ డోర్ దగ్గర ఎంత లోపల వైపు మురికి ఉండిందో. సో ఫైనల్గా అయితే ఇంత నీట్గా ఇంత చక్కగా క్లీన్ అయిపోతాయి అనమాట. మంచి నిమ్మ సువాసన వస్తూ ఉంటుంది, లైమ్ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.